మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శత్రువుని గుర్తించడం చాలా తేలిక. మిత్రుల్లా ఉండి శత్రుత్వం చేస్తూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి అండ్ వాళ్లతో మనం డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి తెలుసుకోబోతున్నాము విజయ సింహం గారితో, ఆ సైకాలజిస్ట్. నమస్తే మేడం. నమస్తే మేడం. ఒక మిత్రుల్లా, ది బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటారు, కానీ వెన్నపోటు పొడుస్తూ ఉంటారు. మనం గుర్తించలేము. ఇది ఫ్యామిలీలో కావచ్చు, రిలేటివ్స్ లో కావచ్చు, ఆ సొసైటీలో కావచ్చు, ఈవెన్ కలీగ్ కావచ్చు. సో అసలు ఎలా గుర్తించాలి, వీళ్ళతో మనం డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి మ్యామ్? చాలా ముఖ్యమైనటువంటి విషయం అడిగారు మీరు. ఎందుకంటే ఇవాళ రోజున చాలా తెలివైన వాళ్ళు కూడా పప్పులో కాళ్ళేశారు అంటారు చూసారా, ఆ విధంగా చాలా తెలివైన వాళ్ళు కూడా ఇలాగా మోసపోయేటువంటి కారణాలు అనేవి చాలా చూస్తున్నాం మనం. సో మీరు అన్నట్టు ఒక శత్రువుని మనము తన ట్రైట్స్ ఏంటి, తన మూమెంట్స్ ఏంటి అనేవి తెలుసుకోగలుగుతాం. వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం అనేది మనకు కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే అతను ఆల్రెడీ శత్రువు అని మనకి తెలుసు కాబట్టి. కానీ ఎవరైతే మన వెనకే ఉంటారో, మనకి సంబంధించినటువంటి ప్రతి విషయాలు వాళ్ళకి తెలుస్తుంటాయి. లోపాలు కావచ్చు, వీక్ పాయింట్స్ కావచ్చు, పర్సనల్ థింగ్స్ ప్రతివి తెలుసుంటాయి. మన శ్రేయోభిలాషులు వీళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళు ఎప్పుడు మనకి ఆపోజిట్గా తిరుగుతారు, వాళ్ళు ఎప్పుడు మనల్ని వెన్నుపోటు పొడుస్తారు అనేది మనకి ఊహించినటువంటి విషయం. సో అది ఎంత కొంగతీస్తుందంటే ఒక మనిషిని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి మనుషులు దిగజారిపోయినటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది అనమాట. అటువంటి వ్యక్తుల్ని మనం ఎలా గమనిస్తాము అంటే, ముఖ్యంగా వీళ్ళల్లో మనం చూడదలుచుకుంటే గనక గమనిస్తే అసూయ భావాలు ఉంటాయి వీళ్ళల్లో. అంటే మనం ఎదుగుతున్నాము అంటే వాళ్ళు తట్టుకోలేరు, పక్కనే ఉంటారు, నవ్వుతూ ఉంటారు. మనం ప్రతి సిచ్యువేషన్ లో కూడా మన సక్సెస్ లో వాళ్ళ సక్సెస్ ఉన్నట్టుగా నవ్వుతూ ఉంటారు, కానీ ఆ అసూయ భావాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనము బయటికి చెప్పకపోయినా కూడా కొన్ని భావాలు కళ్ళల్లో, మొహంలో, వాళ్ళ యాటిట్యూడ్లో, బాడీ లాంగ్వేజ్లో తెలుస్తాయి. మనం కనుక పర్టికులర్గా కనుక వాళ్ళ యాటిట్యూడ్ని గమనిస్తున్నట్లయితే ఆ జెలసీ రిలేటెడ్ ఫీలింగ్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఫస్ట్లీ మనం అది గమనించాల్సింది. మనలో మనగా ఉండి మన అంటే ఫెయిల్యూర్ని చూస్తే అయ్యో ఇట్లా అయిందా అనుకుంటున్నాడా, లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారా? ఒక వ్యక్తి పక్కనే ఉండి ఇటు ఫెయిల్ అయ్యాడు, ఇటువంటి ఏదో కష్టం వచ్చింది అన్నప్పుడు లోపల తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సక్సెస్ వచ్చింది అన్నప్పుడు మాత్రం కుళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అయ్యో ఇంతలోనే, ఇంత చిన్న వయసులోనే ఇది జరిగిపోయిందా, ఇంత తక్కువకే ఇంత సక్సెస్ వచ్చేసిందా, నాకు రాలేదే అనేటువంటిది లోపల తనకి రన్ అవుతూ ఉంటుంది. అది మనం ముఖ కవళికల్లో, ఆ కళ్ళు, ఆ యొక్క భావాలు, తన బాడీ లాంగ్వేజ్ యొక్క దాంట్లో ఆ అసూయ భావాలు మనకి తెలుస్తాయి అనమాట. అంటే ఓటమిలో ఎలా ఉంటున్నాడు, తన ఓటమిలో, తన సక్సెస్ లో ఈయన హావభావాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ అసూయ అనేది బాగా చూడొచ్చు అనమాట మనం. అలాగే ఇంకెటువంటి వాటిల్ని మనం చూడొచ్చు ఇటువంటి వాటిల్లో వీళ్ళల్లో అంటే బాధ్యత రాహిత్యం. వీళ్ళు ఒకదానికి దిగి మనతో పాటు చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో లీవ్ అవుట్ చేసేస్తారు. అంటే వాళ్ళు బాధ్యతను తీసుకోరన్నమాట. కరెక్ట్గా ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ బాధ్యత తీసుకోవాలి అన్న దాంట్లో వాళ్ళు వెనుదిరుగుతారు. సో బాధ్యతను గట్టిగా పట్టుకోరన్నమాట అలాంటి వాళ్ళు. అంటే ఒక కమిట్మెంట్తో మనతో చివరి దాకా రారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వేరే భావాలు మనసులో ఉన్నాయి కాబట్టి కమిటెడ్గా ఉండరు. కాబట్టి బాధ్యత రాహిత్యం ఎప్పుడైతే కనిపించిందో మనకు అర్థమవుతుంది వీళ్ళు మనకంత ట్రస్ట్ వర్ది పీపుల్ కాదు అని. అలాగే మనకి ఒక మాట ముందు ఒక మాట చెప్పటం, మనతో ఒక మాట చెప్తారు, తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత దాని గురించినటువంటి ఒపీనియన్ మళ్ళీ వేరేగా చెప్తారు. సో మాట మార్చి మాట్లాడటం ఒకటి, మళ్ళీ మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఇంకోలా మాట్లాడటం. అలాగే ఒక గ్రూప్లో మాట్లాడుతున్నప్పుడు, ఒక విషయాన్ని చర్చించేటప్పుడు ఇతను చక్కగా ఒక వ్యక్తి, ఒక బాస్ కావచ్చు, ఎవరైనా కానీ చక్కగా షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడటం, తప్పుల్ని ఎత్తి చూపటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్ బిహేవియర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఒక రోజు ఒకేలా కాకుండా వాళ్ళు మారుతూ ఉంటారు. అంటే ఆ టైంలో వాళ్ళలో ఉన్నది బయట పెడుతూ ఉంటారు. ఒక హేళనగా అంటే డైరెక్ట్గా ఉండదు, ఒక కౌంటర్ వేసినట్టు, ఒక తప్పుని ఎత్తి చూపినట్టు ఇండైరెక్ట్ గా చెప్తారన్నమాట. వాళ్ళకి అది ఒక వల్లెం దింపినట్టుగా ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ లో జస్ట్ మాట అనేది విసురుతారు, కానీ ఇది చాలా ప్రభావితం చేస్తుంది. అదే శత్రువు అంటే అది వేరు, అది తీసుకోవటం వేరు, దానికి క్రిటిసైజ్ చేస్తే ఆ బాధపడటం వేరు. ఒక శ్రేయోభిలాషి ఇతను నా వ్యక్తి అని అనుకున్నప్పుడు ఇలా నలుగురిలో అవహేళన చేయటం గానీ, అలా తప్పులు తను పర్సనల్ గా షేర్ చేసుకున్నట్టు దాన్ని పబ్లిక్ గా చెప్పటం అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం వాళ్ళల్లో చూస్తుంటాం అనమాట.
కాబట్టి వాళ్ళని ఎలా దూరం పెట్టాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక టాక్సిక్ పీపుల్ అని మనకు అర్థమైపోయింది అంటే డైరెక్ట్ గా మనం అసలు కూర్చొని మీ క్వాలిటీస్ కి మాకు అసలు సెట్ అవ్వట్లేదు, మీరు ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మన రిలేషన్షిప్ ఇంతటితో మనం ఎండ్ చేద్దామని చెప్పుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. టాక్సిక్, కంప్లీట్లీ టాక్సిక్ అని మనకు అర్థమైనప్పుడు. కానీ వీళ్ళు ఇన్ బిట్వీన్ ఉన్నారు అని అన్నప్పుడు మాత్రం మనం కూడా ఒక డిప్లొమాటిక్ గా మాట్లాడటం, అండ్ మనలో ఉన్నటువంటి ఇప్పుడు పర్సనల్ గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్ గా కానీ లేదా ఒక జాబ్ చేస్తుంటే జాబ్ రిలేటెడ్ కానీ సీక్రెట్స్ అనేవి ఉంటాయి, మనకి కొన్ని వీక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఒక వీక్ పాయింట్ వచ్చిందో లోపల దాచుకోలేక బయటికి చెప్పేస్తూ ఉంటాం. ఏదో చెప్పేస్తే నాకేదో తీరిపోతుంది అన్నటువంటి కుతూహలంలో చెప్పేస్తారు, కానీ ఆ వీక్ పాయింట్సే వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఒక్కొక్కటి వదులుతూ ఉంటారు, బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థితిలో కూడా వీళ్ళు వెళ్తారు అన్నమాట. సో వెన్నుపోటు పొడిచే వాళ్ళంతా ఇలాగే ఉంటారు. ఎప్పుడు ఈ వీక్ పాయింట్స్ ఏవైతే మనం చెప్పి ఉన్నామో అవే వాళ్ళకి పెద్ద సోర్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎలా డిస్టెన్స్ పెట్టాలి అనే దానికంటే కూడా మనం ఒక వ్యక్తిని డిస్టెన్స్ పెట్టగలం, మళ్ళీ ఆ స్థానంలో ఇంకెవరు వస్తారో తెలియదు కదా. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి వీక్ పాయింట్స్ ని మనము ప్రతి ఒక్కళ్ళని నమ్మి షేర్ చేసుకోకూడదు. ఎవరైతే ట్రస్ట్ వర్ది ఉన్నారు, ఎవరికి చెప్తే ఎప్పటికీ కూడా దానివల్ల సమస్య రాదు అనుకుంటే మాత్రమే షేర్ చేసుకోవాలి తప్పితే వీక్ పాయింట్స్ ని మనం బయటకు చెప్పుకోనంత వరకు ఆ వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు తయారవ్వరు. ఎందుకంటే వాళ్ళలో వ్యక్తిత్వం బలహీనంగా ఉంటుంది. ఎప్పుడు ప్రతిరోజు అలా ఉంటారని కాదు, బానే ఉంటారు, కానీ ఎప్పుడైతే కుళ్ళు స్వభావం అది వస్తుందో, వీళ్ళ సక్సెస్ వస్తుందో అప్పుడు ఇది తీసుకొచ్చి బయట పెడదాం కదా, అప్పుడు ఈయన కొంచెం తొక్కినట్టు ఉంటుంది కదా అంటే సప్రెస్ చేయటం, అణిచేయటం లాంటి గుణాలు వాళ్ళు కలిగి ఉంటారు. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఓర్చుకోలేరు అన్నమాట. ఈ వెన్నుపోటు పొడిచే వ్యక్తులకి మనం ఊతం ఇవ్వకుండా ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి మనిషి ఉన్న తర్వాత కొన్ని ఏవో వీక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ షేర్ చేసుకోకుండా మనము వాళ్ళని ఏ లైన్ లో ఉంచాలి అనేటువంటి మన ఒక విచక్షణ కూడా మనము తీసుకోవాలన్నమాట. కామన్ సెన్స్ ప్లే చేయాలి మనం. సో అప్పుడు దీని నుంచి మనం బయటపడచ్చు. ఫస్ట్ పరిచయంలోనే పసిగట్టడం అనేది అయ్యే పని కాదు, ఎందుకంటే వాళ్ళు ఒక ముసుగు వేసుకొని ఉంటారు. ముసుగులో ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకొక విషయము, ప్రతిదానికి కూడా ఓకే చెప్పేసే వాళ్ళని కూడా నమ్మకూడదు. కొంతమంది ఇప్పుడు అనుకుంటాము అంటే ఏది తప్పుగా మనల్ని చెప్పడం, లోపాలు తీయటం అనేటువంటి వాళ్ళని మనం నమ్మకూడదు అని చెప్పా. కానీ కొంతమంది ప్రతిదానికి మనం చెప్పగానే ఓకే 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 అంటారు. అంటే వాళ్ళ నిజమైనటువంటి అభిప్రాయాన్ని బయట పెట్టని వాళ్ళు కూడా రేపు పొద్దున ప్లేటు మార్చేటువంటి అవకాశం. కొంతమంది అలాగా ఒక మాస్క్ వేసేసుకుంటారు, అలాగే అలాగే అండి అలాగే అండి అంటే అట్లా ప్రతిదానికి ఓకే అనే వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. ఏదో ఒక రోజు వాళ్ళు ముంచుతారు అని అర్థం. వాళ్ళ లోపల అభిప్రాయాన్ని కొంచెం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది కాదంటే అది కావచ్చు. ఒక్కొక్కసారి ఓకే అనొచ్చు, ప్రతిసారి ఓకే అంటున్నారంటే కూడా అది ముసుగు అని అర్థం అన్నమాట. చూడగానే పసిగట్టడానికి అంత ఆ విషయం అనేది వాళ్ళు ముసుగులో ఉంటారు కాబట్టి అర్థం కాదు. కొంత ట్రావెల్ చేస్తున్నప్పుడు వీళ్ళ సక్సెస్ లో ఎలా ఉంటున్నారు, వీళ్ళ ఫెయిల్యూర్ లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ హావభావాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బాధ్యత తీసుకునే విషయంలో ఎలా ఉంటున్నారు, ఇక్కడి నుంచి మనం పసిగట్టచ్చు. కొంత ట్రావెల్లో మినిమం ట్రావెల్లో మనం గుర్తుపట్టచ్చు అనమాట. సో ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే అలాంటి చిక్కుల్లో పడి చాలా లాస్ అవ్వి మానసికంగా కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ గా కావచ్చు. సో చాలా మంది డిప్రెషన్ కి లోన్ అవ్వడం, బయట చెప్పుకోలేకపోవడం, ఇప్పుడు నా ఫ్రెండే నాకు ఇలా ద్రోహం చేశారు అన్నది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా, విజయ సింగం గారు? ఇప్పుడు మీరు అంటుంటే చాప కింద నీరు లాగా వీళ్ళంతా కూడా ఇష్యూస్ అనేది అవుతాయి, బయటకి చెప్పుకోలేరు. చెప్పుకోకుండా ఉంటేనేమో వీళ్ళ అన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇష్యూస్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీరు కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.